హాయ్ ఆల్, వెల్కమ్ టు ఐఐటి. యూట్యూబ్లో ఉన్న తోపు సినిమాలు ఉంటుందో తెలుసా? తెలీదండి. మీకు తెలియని తోపు సినిమాలు యూట్యూబ్లో ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చెప్తాను. మ్యాక్స్ మీకు తెలియని సినిమాలు ఈ లిస్ట్లో ఉంటాయి. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీకు తెలియని బ్రిలియంట్ సినిమాలు యూట్యూబ్లో ఏమున్నాయో మీకు తెలుస్తాయి. డెఫినెట్గా తెలిసాక మీరు ఆ సినిమాను చూస్తారు కూడా. సో ఇక లేట్ వద్దు, మ్యాటర్లోకి వెళ్దాం. బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఐటి. గుడ్ ఫ్యాంటాస్టిక్. నకిలీ ఓ చిన్న పిల్లాడు తన చైల్డ్హుడ్లో ఒక విషయం తెలుసుకుంటాడు. ఆ విషయం ఏంటి, తర్వాత ఆ చిన్న పిల్లవాడి లైఫ్ ఏమైంది అనేది ఈ నకిలీ స్టోరీ. ఈ సినిమా అయితే థ్రిల్లింగ్లో న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. లీడ్ యాక్టర్ అయిన విజయ్ యాంటోనీ నెక్స్ట్ ఏమవుతుంది, లీడ్ యాక్టర్ అయిన విజయ్ యాంటోనీ నెక్స్ట్ ఏం చేస్తారనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది సినిమాలో. అస్సలు ఈ సినిమాని అయితే మిస్ చేయకండి. డాక్టర్ సలీం ఓ అనాథ, కానీ కష్టపడి చదివి డాక్టర్ అవుతాడు. తను అనాథ కావడం వల్ల సమాజానికి తను కూడా ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటాడు. సలీం ఒక హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటాడు. అక్కడ ఇంకో వ్యక్తికి డబ్బు అంటే ప్రాణం. ఆ టైంలో సలీం రేప్ చేయబడిన ఒక అమ్మాయిని చావు బతుకుల్లో ఉండగా కాపాడతాడు. అసలు అమ్మాయిని రేప్ చేసింది ఎవరు, ఆ తర్వాత ఏమైంది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ సినిమాని అయితే ఇష్టపడతారు. సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్గా ఉంటుంది, దీన్ని కూడా మిస్ చేయకండి. నెక్స్ట్ ఏ పిల్లగాడ. సిద్ధార్థ్ తనకున్న కోపం కారణంగా తన వైఫ్తో ఇష్యూస్ని ఫేస్ చేస్తాడు. సో వారు గ్యాంగ్స్టర్స్తో చిక్కుకోవడంతో ఊహించని మలుపులు తిరుగుతుంది ఈ సినిమా స్టోరీ. సో ఆ తర్వాత ఏమైంది, ఎంత దాకా వెళ్ళింది అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా కూడా మీకు నచ్చుతుంది, చూసేయండి. కనులను తోచాయంటే ఆన్లైన్ స్కామర్స్ అనే ఇద్దరు లవ్లో పడతారు. కానీ వీళ్ళు లవ్ చేసిన వాళ్ళు వీళ్ళకన్నా బుద్ధులు. సో ఆ అమ్మాయిలు వీళ్ళని ఎలా మోసం చేశారు, దానికి బదులుగా వీళ్ళేం చేశారు, ఆ తర్వాత ఏమైందనేది మీరు ఈ సినిమాలో చూడాల్సిందే. డీక్యూ సినిమాలంటే మినిమం ఉంటుంది, ఈ సినిమా అయితే అంతకు మించి ఉంటుంది. డీక్యూ సినిమాలో ఉండే మ్యాజిక్ ఈ సినిమాలో కూడా కొంచెం ఎక్కువ డోస్లోనే ఉంటుంది. ఈ ఫిలిం చూడకపోతే ఇప్పుడే స్టార్ట్ చేయండి, మస్తు ఉంటుంది. ప్రాజెక్ట్ జీ. కుమారన అనే పోలీస్ ఒక సీరియల్ కిల్లర్ యొక్క పనిలా అనిపించే హత్యల గురించి పరిశోధిస్తూ ఉంటాడు. అయితే అతను కిల్లర్ గురించి తెలుసుకునే ప్రాసెస్లో కేస్ మరీ క్లిష్టంగా మారుతుంది. సో ఆ తర్వాత ఏమైంది, ఎంత దాకా వెళ్ళింది అనేది ఈ సినిమా ప్లాట్. ఈ సినిమా తెలుగులో ఎప్పుడో రావాల్సింది, కానీ అప్పుడు రాలేదు. ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయ్యిందో లేదో నాకు క్లారిటీ లేదు, కానీ యూట్యూబ్లో ఫస్ట్ హాఫ్ వరకు సినిమా ఉంది. ఈ సినిమా అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మిస్ చేస్తే మంచి సినిమాని మిస్ చేసినట్టే. ఫోరెన్సిక్. యువతులను లక్ష్యంగా చేసుకొని మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అంతు చిక్కని మిస్టరీస్ ఉంటాయి. దాన్ని పోలీసులు అండ్ ఫోరెన్సిక్ లీడ్స్ ఎలా ఈ కేస్ని సాల్వ్ చేశారనేది ఈ సినిమా స్టోరీ. ఇది ఒక డీసెంట్ వాచ్, ఎక్కువ చెప్పను, లో ఎక్స్పెక్టేషన్స్తో చూడండి, నచ్చుతుంది. నెక్స్ట్ IRA. ప్రసాద్ ఒక పవర్ఫుల్ బాబా లాగా ఎలా ఎదిగాడు, ఆ బాబాకి వెంకటేషన్ లైఫ్కి లింక్ ఏంటి, వాళ్ళు వాళ్ళ లైఫ్లో పడుతున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారా లేదా అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ఒక మాస్టర్ పీస్, ఎంత చెప్పినా తక్కువే. ఎక్కువ మందికి ఈ బ్రిలియంట్ సినిమా గురించి తెలియదు. ఈ సినిమా చూడని వాళ్ళు చూసాక మీరే చెప్తారు సూపర్ మూవీ అని. ఎక్కువగా హైప్ లేని మూవీ, కానీ 100కి 300% వర్త్ వాచ్. ఇది కూడా యూట్యూబ్లో ఉంది. డెఫినెట్గా ఈ సినిమా అయితే మిస్ చేయకండి. ఈ సినిమాని మిస్ చేస్తే ఒక గ్రేట్ సినిమాని మీరు మిస్ చేసినట్టే. యూట్యూబ్లో ఉన్న బెస్ట్ తెలుగు మూవీస్ ఏంటో ఈ వీడియోలో చెప్పాను. 100% వర్త్ వాచెసే ఉన్నాయి. అలా సెట్ చేశా ఈ వీడియోని. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే పార్ట్ 2లో మీకు తెలియని బ్రిలియంట్ మూవీస్ ఏంటో చెప్తా. ఇంకా యూట్యూబ్లో ఉన్న బెస్ట్ మూవీస్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.